అండ్ నేను యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్, అలాగే నా గురువులకి, నా సీనియర్స్ కి, ఆల్ స్టైల్ మాస్టర్స్ కి ఈరోజు మనం మంచి ఫైట్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ఫైట్ స్టార్ట్ చేసాం. ప్రీవియస్ వీడియోలో మనం ఫైట్ స్టార్ట్ చేసాం. చూసారు కదా, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయమన్నా, మీ డౌట్ ఉండకపోవచ్చు. ఓకే, చేయండి, ప్రాక్టీస్ చేయండి. చేస్తామంటే మీకు డౌట్లు వచ్చినప్పుడు నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. సో ఈరోజు మనం నెక్స్ట్ లెవెల్ ఫైట్ చేద్దాం. ఓకే, ఈరోజు మాకు ఫైట్ చేయడానికి మా పాప వస్తుంది. ఓకే, అలాగే చూడండి, ఫైట్ మనం చేసిన దానికి నెక్స్ట్ లెవెల్ ఫైట్ చేయబోతాం మనం. ఓకే, చెప్పాను కదా, ఫైట్ చేసే ముందు కూడా హెడ్ పైకి ఎలా చూడాలి, హెడ్ డౌన్ చేయకూడదు. ఓకే ఓకే, మన హ్యాండ్ మూవ్మెంట్ చేసాం కదా. ఈ రోజు లెగ్ తో కిక్ చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఏం చేయాలని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రెడీ మాగేడి. ఓకే, చూడండి, ఫస్ట్ స్టెప్ ఇప్పుడు కూడా డిఫెన్స్ ఫస్ట్ చేయాలి. కమా, ఓకే, డిఫెన్స్ నుంచి బ్లాక్. రెడీ, కమా. ఓకే, పుష్, బయటికి పుష్ చేసుకుంటూ దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి. రెడీ, కమా మాగేడి. ఓకే, పంచ్. మళ్ళీ చూడండి, ఇప్పుడు మైకే ఈ కిక్ చేసినప్పుడు, ఫ్రంట్ కిక్ చేసినప్పుడు మనం ఎలా డిఫెన్స్ చేస్తే ఎలా అటాక్ చేయాలి అని చూపిస్తారు. ఓకే, పంచ్. కాల్తో పాటు వెళ్ళిపోయి మనం పంచ్ చేస్తాం. చూడండి మళ్ళీ ఒకసారి అగైన్ అలాగే. ఓకే, ఇప్పుడు అలాగే దీన్ని నువ్వు బ్లాక్ చేయి. నువ్వైతే ఎలా బ్లాక్ చేస్తావు. రెడీ, కిక్. నైస్. ఓకే, నా హ్యాండ్ డిఫెన్స్ చేసింది కదా, మీకు కనిపిస్తుంది కదా. ఒకసారి టర్న్ పొజిషన్. ఓకే, సేమ్ కిక్ చేయం. చూస్తారు కదా, నా పంచ్ని బ్లాక్ చేసి పడేసింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఫైట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఇది చూడండి, ఫైట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, రెడీ, చూడండి. ఫైట్ మనం ఏమైనా తెలియదు అంటే, మన సీనియారిటీలో ఉంటే జూనియర్స్ అయితే ఈ కమ్ అయితే పొజిషన్లో ఉంటాం. సీనియర్స్ వచ్చేవాడికి మనం స్టిల్స్ రకరకాలుగా మారిపోతాం. అది మీ సీనియారిటీ బట్టి ఉంటుంది. అంతేగాని స్టార్టింగ్లోనే వాళ్ళు చేయకూడదు. 2 వీక్ అందు నుంచి సేఫ్టీ. ఇది కమ్ అయితే పొజిషన్, సేఫ్టీ. రెడీ, చూడు. అలాగే కమాన్ మైగేరి. బ్లాక్ చేసాం కదా, మామూలుగా అయితే కొడు బ్లాక్ బ్లాక్. నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను. ఇందాక ఏం చేస్తాం, 1 బ్లాక్ పంచ్. ఓకే, బ్లాక్ అండ్ పంచ్ చేస్తాను కదా. నేనైతే ఏం చేస్తానంటే కమాన్. ఓకే, బ్లాక్ డిఫెన్స్ చేస్తున్నాను. రైట్, కమాన్. నైస్. ఓకే, దీనికి వచ్చి మనం డిఫెన్స్ ఈ విధంగా చేసుకుంటాం. ఇదేంటి ఓపెన్ హ్యాండ్ తో చేశారు, మీరు చెప్పిన 4 బ్లాక్లే కదా. ఈ బ్లాక్ ఎక్కడ నుంచి వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, ఉంది కదా, చేసాం కదా స్టాండింగ్ లో. మీకు చెప్పిన 4 బ్లాక్స్ లో ఇవి చెప్పాను కదా, దీంతోనే ఓపెన్ హ్యాండ్ తో చేసాము. దీన్నే క్లోజ్ హ్యాండ్ కూడా చేయొచ్చు. అలాగే సపోజ్
చైనీస్ చూడు. ఓకే చూసారా ఇలా చేయొచ్చు. లేకపోతే కనుక మళ్ళీ చైనీస్ ఫిస్ట్ ఓపెన్ హ్యాండ్ చేస్తాను చూడండి. ఇందా పాప ఆపోజిట్ ఓపెన్ హ్యాండ్ ఎలాగైనా చేయొచ్చు. సో బేసిక్ అందుకని బేసిక్ బ్లాక్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మనం దాన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు. అందుకని బేసిక్స్ బాగా ప్రాక్టీస్ చేయమన్నా. ఓకే అదే చూసారు కదా పాయింట్ నాకౌట్ పాయింట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో సపోజ్ ఇప్పుడు నేను వచ్చి ఫైట్ చేసి వెళ్ళిపోతాను. ఇదంతా ఫైట్ చేయను కదా, ఇది ఎంటర్టైన్మెంట్ కాదు కదా. సపోజ్ నేను ఫైట్ వచ్చింది చేశాను, నేను ఈ ఫైట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏది ఇప్పుడు ఎలా పోవాలో మీకు తెలియదు కదా. అందు గురించి నేను ప్రతి వీడియోలో ఏ వెపన్ ఏ హ్యాండ్ మూవ్మెంట్ ఎలా చేయాలి, దాన్ని ఎలా డిఫెన్స్ చేయాలి అనేది మాత్రం నేను పర్టికులర్గా నేర్పిస్తున్నాను. నేర్పిన తర్వాత మీకు ఈ ఫైట్ అవుతాం. సో రెగ్యులర్గా మీరు ఏం చేస్తారంటే ఈ కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవుతే మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. నేను వచ్చేసి వెళ్ళిపోతాను, మీకేం తెలియదు కదా. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తాను, వాళ్ళు ఏం చేస్తారు, వస్తారు టక్ టక్ అది చేస్తారు పైగా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. దీనికి ఉపయోగం ఇది ఎంటర్టైన్మెంట్ కాదు కదా. ఎంటర్టైన్మెంట్ అయితే మీరు అన్నట్టు చూసుకునే వెళ్ళేందుకు క్లాస్ పడతారు అయిపోతే, లేకపోతే మంచిగా లైక్లో లేదా సబ్స్క్రైబ్ అవుతాయి. అది ఇంపార్టెంట్ కాదు కదా. మీకు సబ్జెక్ట్ వచ్చిందా లేదా, మీకు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది నేను. ఎందుకంటే జనాభా ఉన్నది చాలా మంది, కోట్లలో ఉన్నారు. మాస్టర్స్ ప్రొఫెషనల్ మాస్టర్స్ ఉంది వేలలోనే ఉన్నారు. ఎంతమంది మనం నేర్పగలుగుతారు. చాలా మంది గార్డ్స్ కి కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఒక్కో వీడియోలో ఒక్కొక్క సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నా. మీకు ఈ రోజు ఆడపిల్లల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టి ఒక చుట్టుపట్టు లాగుతాయి. చాలా టెక్నిక్ చాలా ఉన్నాయి మీకు, అందులో ఒకటి చెప్తున్నాను ఈరోజు. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కూడా చెప్తాను. జుట్టుపట్టి లాగితే కనుక ఈరోజు మనం జుట్టు టెక్నిక్ చేద్దామా? ఓకే నేను చేస్తే మీరైతే ఏం చేయొచ్చు, ఏం చేయాలి, ఓకే ఇదే చేయాలని రూల్ లేదు. ఓకే యాజ్ ఇట్ ఈస్ అలా చేయాలి, సిచ్యువేషన్ మీద డిపెండ్ ఉండదు. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే రెడీ? ఓకే గుడ్. ఓకే ఎప్పుడైనా సరే చూడండి. సో బాస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే టెక్నిక్. ఎవరితో పట్టుకున్నప్పుడు మీ చేతులతో నేను చుట్టూ పట్టుకోండి ఫస్ట్. అప్పుడు ఏమవుద్ది, మీకు ఆ పెయిన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఏమవుద్ది, లాగినప్పుడు తట్టుకోలేదు కదా. సో అలా పట్టుకుంటారు. ఓకే పట్టుకుని చెయ్యి దొరికింది కొట్టారు కదా, ఒక దెబ్బలు ఆపొద్దు. ఇమీడియట్ గా దగ్గరలో ఉన్నా కాబట్టి నీకు ఓకే మీకు ఇంకోటి అలాగా ఈ వదిలేస్తారు. చేదితే పట్ట బాడీలో తనకి ఎక్కడ దొరికితే అక్కడ కొట్టు పడేయండి. ఓకే 1 సెకండ్ మళ్ళీ ఒకసారి రెడీ చూడండి. రెడీ కమా. ఓకే ఈ స్టమక్ లో కొట్టే దెబ్బ చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ కొట్టే దెబ్బ హుక్ పంచ్ అంటే అలాగే కాదు, ఎలాగే చేయవలసిన లేదు. చేయి తీసుకొచ్చి కొడి పెట్టండి అలాగే. ఓకే ఈ గోపే పెట్టుకోండి. ఎప్పుడు కొట్టినా సరే ఈ చెవు మీద కొట్టండి. కొడితే ఎవరి ఇమ్మీడియట్ పడిపోతాయి కాదు, తట్టుకొని వదిలేస్తారు. ఇమ్మీడియట్ గా సరే మనం కొట్టండి. ఓకే స్టమక్ కిక్ 2 దెబ్బలకు మొత్తం ల్యాండ్ అయిపోవాలి. ఎక్కువ దెబ్బలు కొట్టక్కర్లేదు. నేను మసాజ్ చేసినట్టు కొడుతుంది. కోత 1-2 దెబ్బలతో మొత్తం చూసారా. ఇమ్మీడియట్ 2 దెబ్బలు పడ్డాయి కదా. 2 దెబ్బల్లో హుక్ పంచ్ కొట్టాల్సిన లేదు. మీరు ఇక్కడ కొట్టాల్సింది ఏంటి, ఎలా ఉంటుందంటే సపోజ్ ఓపెన్ హ్యాండ్ కొట్టామా. ఓకే ఈ గోపే కొట్టండి. ఈ చెవు కదా ఇక్కడ కొడితే ఒకే ఒక దెబ్బ కింద పడిపోతుంది. ఓకే పడకపోయినా కానీ స్టమక్ లో మళ్ళీ కిక్ కొట్టండి. స్టమక్ లో కొడతారా, బ్రోన్ లో కొడతారా, ఆ సిచ్యువేషన్ మీరు ఎక్కడైనా కొట్టండి, ఏమేమి చేయండి తప్పించుకోండి అంతే. ఓకే 1-2 దెబ్బలతోనే మీరు మనిషిని ఈజీగా పడేస్తారు కూడా. అందుగురించి కొట్టేప్పుడు సైలెంట్ గట్టిగా అరిసిపోండి. ఓకే ఈవెన్ స్టమక్ కిక్ కూడా పడండి. ఆ అరుపుకి ఏమవుతుందంటే మీకు చెప్పాను కదా ప్రీవియస్ ప్రతి వీడియో చెప్తున్నాను మీకు. మీరు ఎప్పుడైతే షౌట్ చేస్తారో మీ పవర్ లో 50% పవర్ ఉంది. షౌట్ చేయడానికి అదేమవుతుంది 100% పవర్ మీకు బాడీ రియాక్ట్ అయిపోతారు. సో దానికోసం చెప్పుకుంటున్నా. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గట్టిగా షౌట్ చేసినప్పుడు ఏమవుతారు వాళ్ళు ఉండాలి. ఓకే సో
షౌటింగ్ అనేది మార్షల్ ఆర్ట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మిస్ చేయలేదు మీరు. గాడ్స్ పర్టికులర్ గా ఈ రోజు మీరు చేసిన సబ్జెక్ట్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కూడా చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, మీకోసం నేను ఒక మంచి వీడియో తీయబోతున్నాను. రేపు ఈ విజయదశమి ఉంది కదా, దసరా తర్వాత మా సీనియర్ కోచ్ ఉన్నారు మాస్టర్, మాకు మార్షల్ ఆర్ట్స్ లో నాగు మాస్టర్ అని వెస్ట్ గోదావరిలో. ఇంటికి వెళ్తున్నా, వెళ్ళినప్పుడు ఆయనతో ఒక మంచి ఫైట్ తీసి చూపిస్తాను. అసలు ఇప్పుడు మీ ఇద్దరు చేస్తాను నాకౌట్ ఫైట్, ఇది జస్ట్ శాంపుల్, ఆయనతో చేసి చూపిస్తాను. చాలా దారుణంగా ఉంటుంది ఫైట్. అందరూ ఆయనతో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది సార్? ఆయన కొట్టినా మన తగ్గుతుంది, మనం కొట్టినా మనకే తగ్గుతుంది. ఆయన కొట్టినా ఆయన ప్రాబ్లం ఉంటాడు మనిషి. ఓకే, చాలా బాగుంటుంది. మా సీనియర్ కోచ్ ఆయన మంచి, మా ఫస్ట్ నేను మార్షల్ ఆర్ట్స్ లో చూసిన వ్యక్తిని ఆయనే చూశాను. కరాటే నేర్చుకున్న వ్యక్తిలో ఆయనే. చాలా ఆ రోజు చెప్తాను ఏంటనేది. అంత మంచి కోచ్ తో నేను ఫైట్ చేయబోతున్నాను. ఆల్రెడీ మా మాస్టర్ రంగాచార్య మాస్టర్తో నేను ఫైట్ చేసి చూపించాను కదా, అలాగే ఆయనతో మళ్ళీ చేస్తాను. ఈ నాగు మాస్టర్తో చేస్తాను. ఈయన ఫైట్ లో స్పెషలిస్ట్ అవ్వడాను, ఎరగదే చేస్తాడు ఫైట్. మీరు రెడీగా ఉండే, మీకోసం నేను వెళ్ళి షూట్ చేయడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా, చూసినప్పుడు ఎంజాయ్ చేద్దరు కానీ. హాయ్ అండి, మా వీడియోస్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, దాంతో పాటు ప్రాక్టీస్ కూడా చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీ ఎందుకు గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. చెప్తున్నారు కదా, మీరు మీ ఫ్రెండ్స్ తో సదా ప్రాక్టీస్ చేయండి. ఉంటారు కదా ఫ్రెండ్స్, ఉంటారు కదా క్లాస్మేట్, కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్ ఉంటారు కదా, పిలిచి చక్కగా వాళ్ళు కూడా అవసరం అయితే ఈ వీడియో చూపించండి. ఒక మోటివేషన్ ఉంటుంది. లేదా మీరే చెప్పండి, అర్థం చేసుకుంటారు ఎందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనేది. చక్కగా సింపుల్గా ప్రాక్టీస్ చేయడం కూడా ఫ్రెండ్స్తో చేసినప్పుడు సింపుల్ స్లోగా చేయండి. ఓకే, ఒకటి కొట్టినప్పుడు ఏం చేయాలి? సపోజ్ కొట్టు, అలాగే కొట్టు. ఓకే, బ్లాక్ ఎలా బ్లాక్ చేయాలి? స్టమక్లో కొట్టు. ఓకే, స్టమక్లో కొట్టిన ఇలా బ్లాక్ చేస్తాం. ఇలా స్లో చేయండి, గట్టి కొట్టేయద్దు. సింపుల్గా ఫ్రెండ్స్తో నేర్చుకోండి, చేయండి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరంతా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. చూసినప్పుడు కన్నా చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మోర్ దెన్ టైం ప్రాక్టీస్ చేయండి. బ్లాక్ చేసినా, పంచెస్ చేసినా, కిక్ చేసినా, మీకు నేను కొన్ని కిక్స్ నేర్పాను, పంచెస్ నేర్పించాను. ఏమైతే నేర్పించానో దాన్ని కనీసం ఎవ్రీడే ప్రతి ఒక్కటి కూడా 10 times మినిమం ప్రాక్టీస్ చేయండి. యాక్చువల్ 20 times చేయాలి. 10 times అన్ని ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ 10 times చేయండి, బట్ డైలీ చేయండి, అయిపోతుంది. ఓకేనా? రెడీ? థ్యాంక్ యూ. జై హింద్.